అంటే మా అందరికీ తెలుసు ఈ సినిమా పెద్ద తుఫాన్ అని. బట్ ఇది ల్యాండ్లోకి రావడానికి అన్ని ప్రాబ్లమ్స్, సడన్గా ఓటీటీకి వెళ్తుందని, దానికి వెళ్తుందని, అసలు టూ మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్ సోషల్ మీడియాలో. సో ఫిబ్రవరి 25కి మేము చాలా కష్టపడి లాస్ట్ ఒక 6-7 monthsగా డైరెక్టర్ గారు, సాగర్ చంద్ర గారు, త్రివిక్రమ్ గారు, వంశీ, ద హోల్ టీమ్, రవికే చంద్రన్ గారు, ద హోల్ టీమ్, యుగేందర్ గారు, నవీన్ నూలి, రాధాకృష్ణ గారు, డిటిఎస్ ఇంజనీర్, ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు, సరే మా ఇంజనీర్, సౌండ్ ఇంజనీర్, లాస్ట్ 6-7 monthsగా వీ బీన్ ట్రయింగ్ వెరీ హార్డ్. ఎందుకంటే పాటలు మేము ఎప్పుడో సెప్టెంబర్లో రిలీజ్ చేసాం, ఇంకో పాట నవంబర్లో రిలీజ్ చేసాం. సో ఆ పాట అంటే రోజు లేచి చూసుకుంటాం అనమాట, పాత బతికుందా లేదా, అంటే పల్స్ చూసుకుంటాం, పాత బతికుందా లేదా, చచ్చిపోయిందా అని. సో ఇంత కోవిడ్ తర్వాత, చాలా గ్యాప్ తర్వాత రిలీజ్ అయిన ఒక అంటే ఫస్ట్ వేవ్లో, సెకండ్ వేవ్లో, థర్డ్ వేవ్లో రిలీజ్ అయిన సినిమా కాబట్టి, సో మాకు కూడా ఇంత పెద్ద కమర్షియల్ సినిమా ఫస్ట్ వస్తే అసలు మామూలుగా ఉండదని మాకు వీ హ్యాడ్ అ వెరీ స్ట్రాంగ్ బిలీఫ్. సో అది ఈరోజు వీ మేడ్ ఇట్ రియలీ స్ట్రాంగ్. అంటే మా అందరి సంకల్పం వాజ్ వెరీ స్ట్రాంగ్, బికాస్ ఈ ఫిల్మే అలా అంత రోజు సెట్కి వెళ్ళేటప్పుడు అంత ఎనర్జీ ఉండేది అనమాట, అంత ఫైర్ ఉండేది. అంటే అసలు హ్యాపీగా వెళ్ళేవాళ్ళం, కోపంగా తిరిగేవాళ్ళం. ఏంటి ఇంత అసలు వచ్చి కీబోర్డులన్నీ పగలగొట్టేసి అసలు అంత కోపంగా పనిచేసేవాళ్ళం అనమాట. అసలు వీ ఎంజాయ్డ్ సో మచ్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. అంటే ఈ సినిమా ఒక జర్నీ అంతే, ఇది ఒక జంగిల్ సఫారీ లాగా. సో అక్కడ ఉండే వాద్యాలతోనే, అక్కడ ఉండే ఇన్స్ట్రుమెంట్స్తోనే ఎలా కమర్షియల్గా తీసుకురావాలనే సైజ్. సో త్రివిక్రమ్ గారు జస్ట్ గేవ్ సో మచ్ ఆఫ్ లిబర్టీ అండ్ సో మచ్ ఆఫ్ సపోర్ట్. అందరూ అంటున్నారు గిల్లర్ అంటున్నారు, ఆ పిల్లర్కి కావాల్సింది సిమెంట్, ఆ సిమెంట్ ఆయనే. సో ఆ సిమెంట్ లేకపోతే, మంచి సిమెంట్ లేకపోతే మేము ఆ పిల్లర్లు ఎప్పుడు పడిపోతాయి. సో ఆయన అంత స్ట్రాంగ్గా మాకు ఈ గేవ్ అస్ ద సచ్ బిగ్ సపోర్ట్. సో ఈ స్టూడ్ యాస్ గ్రేట్ పిల్లర్ ఫర్ అస్. సో ఆయన హీ మేడ్ ఇట్ ఫర్ అస్ ఎవ్రీబడి, నాకు సరే, సాగర్ చంద్ర గారికి సరే, వంశీకి సరే, అందరికీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ. సో హీ మేడ్ ఇట్ హ్యాపెన్ ఫర్ అస్. So we all bow our head to Trivikram sir, because of him we had so much of space to explore ఈ సినిమాలో. ఇంత సక్సెస్ రావాలంటే ద బిగ్గెస్ట్ రీజన్ ఇస్ హిమ్. సో ఐ రియల్లీ, అంటే నేను చాలా తక్కువ స్పీచ్ ప్రిపేర్ చేసుకున్నాను, ఇంకా చాలా రాసి పెట్టుకున్నాను. సో అవన్నీ సక్సెస్ మీట్లో మాట్లాడతాను. సో ఈరోజు మాకు ఈ సక్సెస్ రావడానికి చాలా స్ట్రగుల్ అయ్యాం, మెంటలీ, ఫిజికలీ చాలా. సో వీఆర్ రియలీ హ్యాపీ దట్ ఈ సినిమా అసలు మామూలుగా బాక్సులు బదలు కొట్టట్లేదని. సో ఇది ఒక ఫారెస్ట్ ఫైర్, దీనికి ఎంత ఫైర్ ఇంజన్ వచ్చినా ఆగదు ఈ సినిమా. ఇది జరుగుతూనే ఉంటుంది. ఈ సినిమా చాలా కష్టం, ఈ ఫైర్ ఆపడం చాలా కష్టం. సో ఐ రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. త్రివిక్రమ్ సార్, పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళకి ఇంత పెద్ద హిట్ వచ్చిందని చాలా సంతోషం. ఇది నేను మనసులో నాకు చాలా ఇట్స్ మై డ్రీమ్. వీళ్ళిద్దరు కాంబినేషన్లో పనిచేయాలని ఇట్స్ అ వెరీ బిగ్ డ్రీమ్. అది నాకు ఇంత త్వరగా నా లైఫ్లో వస్తుందని. సో ఆ రీజన్ కూడా ఇట్స్ త్రివిక్రమ్ సార్. హీ సపోర్టెడ్ మీ అండ్ హీ గేవ్ ఆల్ ద సపోర్ట్, దట్ ఎంకరేజ్మెంట్, దట్ పుష్ ఆల్వేస్. ఎంత బరువు ఉన్నా నా వెనకాల ఆయన చేయబెట్టి తోస్తూనే ఉన్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దట్ ఆల్వేస్ దట్ ఎనర్జీ ఫర్ మీ. సో వీఆర్ ఆల్ ఎంజాయింగ్ దిస్ సక్సెస్. ఇంకా కొంచెం డీటెయిల్డ్గా, ప్రాపర్గా, ఇంకా కొంచెం స్టేబుల్గా, కొంచెం పద్ధతిగా, కొంచెం ఇంకా కరెక్ట్గా సక్సెస్ మీట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. ఆయన విచిత్రగుప్తుల్లాగా రాస్తూనే ఉన్నారు ఈ సినిమాలో. చాలా బాగా అంటే సినిమాలో వాడే లాంగ్వేజ్ని పాటల్లో కూడా రావాలన్నమాట. సో చాలా మట్టి నుంచి ఇద్దరు అసలు టేబుల్ మీదే కూర్చోలేదు, మట్టిలోనే కూర్చున్నారు. లొకేషన్ వచ్చినా చాలా నిజంగా ఐ మీన్ ఇట్. వాళ్ళు చాలా, అంతే రామ్జోయ్ శాస్త్రి గారు, కాశల్ శ్యామ్ గారు, అంతే దే గేవ్ దట్ కరెక్ట్ ఎసెన్స్ టు ద ఫిల్మ్. అంటే ఆ కరెక్ట్ అయిన మా సాంగ్స్కి కరెక్ట్ అయిన వర్డ్స్ దీంట్లో. ఈ సినిమాలో పాటలే లేవు. అయ్యప్పన్ కోసం మలయాళం వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఎలా మీరు పాటలు చేస్తున్నారు ఈ సినిమాకి. సో వాళ్ళకి పెద్ద ఆన్సర్ ఇది యాక్చువల్గా. దీంట్లో కూడా ఇలాంటి పాటలు తీసుకురావచ్చు అని చెప్పి. సో దే బీన్ దట్ క్రేజియస్ట్ పీపుల్ హూ వర్క్డ్ విత్ అస్. సో థ్యాంక్ యూ శ్యామ్ గారు, థ్యాంక్స్ రామ్జోయ్ శాస్త్రి గారు ఫర్ ద గ్రేటెస్ట్ సపోర్ట్. మీరు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. సో ఆయన థ్యాంక్ యూ వీళ్ళిద్దరికి. సో మై హోల్ టీమ్, షా, రాధాకృష్ణ గారు, సౌండ్ ఇంజనీర్, ప్రసాద్ ల్యాబ్. సో వీళ్ళందరూ, ద హోల్ టీమ్ వర్క్ రియలీ హార్డ్. సో ఈ సక్సెస్ మా అందరిది. సో ఈ సక్సెస్ ఇంకా ఇప్పుడే కాదు, ఇంకా చాలా సెలబ్రేషన్స్ ఉంది ఈ సినిమాకి. ఫస్ట్ ఇది ఒక చిన్న స్టేజ్ ఎక్కాం, ఇంకా పెద్ద స్టేజ్ ఎక్కుతాం, ఇంకా చాలా మాట్లాడతాం. థ్యాంక్ యూ.